తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఇక చూడండి, ఆ తల్లి ఎంత బాధపడుతుందో చూడండి, కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఈ ఘటన జరిగిన తర్వాత నుంచి కూడా అసలు ఆమె అసలు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవట్లేదు. ఏడ్చి 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 గుండె కూడా బరువెక్కిపోయినటువంటి పరిస్థితి. అసలు కళ్ళలోంచి నీళ్లు రావట్లేదు, కన్నీళ్ళన్నీ కూడా ఇంకిపోయాయి అన్నట్టుగా. ఎందుకంటే ఏడ్చి ఏడ్చి అలాంటి సిచ్యువేషన్ ఉంది. అన్నలు కూడా ఎంతో మంది, మొత్తం 13 మందికి పైగా అన్నలు ఉన్నారు. ఒకే ఒక్క బంగారు తల్లి. ఈ బంగారు తల్లి జీవితం చాలా సంతోషంగా ఉంటుందని చెప్పి మేము భావించాం, కానీ ఈ విధంగా అవుతుందని చెప్పి అసలు అనుకోలేదంటూ చాలా బాధకి గురవుతా ఉన్నారు. ఒక్కసారి అమ్మతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఇంతకీ మీరు పోలీసులతో 2 సార్లు కలిశారు, మాట్లాడారు, ఏమంటారమ్మా? వాళ్ళు మేము చూసుకుంటామంటారు. ఏం చూసుకుంటారు? చంపేస్తే చూసుకున్నట్టు చంపేయాలని అంతే. నలుగురు కాల్చేయాలి, లేకపోతే ఉరి శిక్ష వేయాలా. చూసుకుంటామంటే ఇసే పెట్టేది లేదు. ఎన్ని సంవత్సరాలు కానీ మొత్తం ఆన్నే పోలీస్ స్టేషన్ లేకుండానే చెప్తాయి. కానీ అంటే వాళ్ళ మీద కోపం కాదు, చట్టం కరెక్ట్ నేర్చుకోవాలా. ఎందుకంటే ఒక పిల్లని చంపిర్రా, పోయాలి వాళ్ళు పిల్లలని చంపి పోలీస్ స్టేషన్లో కలిసిర్రా, వాళ్ళని బరాబరి చంపాలా. నువ్వు వాళ్ళకు న్యాయం జరిగించుడేంది, నేను పోలీస్ స్టేషన్ లేచిన అనుడేంది, వాళ్ళని మంచి కాపాడుడేంది, నా బిడ్డ చచ్చిపోయిన బిడ్డను పట్టించుకోపోవడం ఏంది. నాకు ఇది ఒకటి నచ్చలేదు. నా బిడ్డని చంపిన అసలు చాలా మంది చెప్తా ఉన్నారు, అమ్మాయికి అసలు పెళ్లి ఇష్టం లేదు, వీడిని వేసుకోవటం అసలు ఇష్టం లేదు. సరే, వాడేదో మందు తాగి నువ్వంటే మంచిగా చూసుకుంటానని చెప్పి అంటేనే అప్పుడు మీరు బలవంతంగా చేశారంట కదా. బలవంతంగా అంటే నేనేమని చెప్పిన సిట్టి, నల్లని దగ్గర ఏం లేదు, తెల్లని దగ్గర ఏం లేదు, గుణం మంచిగా ఉండాలమ్మా. నువ్వు 100 ఏళ్ళు బతికి గుణం కావాలి నాకు. ఇప్పుడు తెలుతున్నాయి నాకు, అప్పుడేం తెలుసు. నా తల్లి నువ్వు గిట్లా చేసుకోవే, నీ మొగనికి ఇంత మంచిగా చూసుకోమంటే పూలు పెట్టి చదువుకున్నది. పూలు అంటే మొగడు ఒక లేవు, వాడు లేకపోతే ఒక శనం ఆగలేదు. ఇది అటుపోకు ఇటుపోకు అని అన్నం వేసుకొచ్చి చుడు దాన్ని ఆన్ని చిన్న మంచిగా చదువుకోలేదు. ఆ చుడు దాన్ని ఎట్లా ఏం బుద్ధి అయింది, ఎట్లా ఏం బుద్ధి అయింది అయ్యా చెప్పు. ఇప్పుడు ఏమన్నా ఉంటే వెళ్ళిపో, నా బిడ్డకు మగవాళ్ళు లేకుండా సరే. నువ్వు ఎవరైనా నేను ఎత్తుకొని పోతే నా బిడ్డ నాకు మిగిలిపోవు కదా. సంపద గొడవలు జరుగుతున్నాయంట కదా కొన్ని రోజుల నుంచి. ఎట్లా జరుగుతున్నాయి గొడవలు? పిల్లమల గొడవలు ఏం లేవు. తల్లి దాని కొడుకులు 3 కలిసి దాన్ని ఎంపుతావా చంపవా? నీకు ఇవ్వదాకా చెప్పిందా? మొత్తం అంటే సర్కారు దవాఖానలో మొత్తం వెళ్తుంది, గవర్నమెంట్ దవాఖాన. అది నీ బిడ్డను చంపుతాను రెడీ మీద ఉన్నారు, మేము చెప్పొద్దని సపోర్ట్ అంటున్నాం. దానికి పిల్లని ఎట్లా ఇచ్చారని మమ్మల్ని తిట్టిన వాళ్ళు లేరు. ఇప్పుడు ఫోన్ లో ఒక ఆడియో బయటకు వచ్చింది, ఏదో ఉంగరం గురించి కొట్లాడుతున్నారు. ఉంగరం ఎట్లా? నీకు ఇంత ముందు చెప్పలేనా? 10 లక్షలు ఇచ్చిన పైసలు ఇవ్వు, నా ఇల్లు నాకు ఇవ్వు, అన్నంలోకి ఇల్లు వంచి ఇచ్చినావు, నాకు ఇల్లు వంచి ఇవ్వలేవు, నా పిల్లం నేను ఆ చిల్లు ఉంటామంటే అదేం ప్లాన్ చేసింది గుర్తేనా? పిల్లని తోలుకొని రాపోన్నది. తోలకపోయినాక ఆయన అత్తమ్మ మరి సామానంత ఇస్తానులే పెట్టి మీ రూములు ఉంటామన్నది. సరే అన్నది. కిచెన్లోకి పోయింది, కారం పొట్టు పట్టుకొచ్చి నా బిడ్డ ముఖం కొట్టింది. అంగబెట్టి తల్లి కొడుకు ఏం కొట్టినా కొట్టిన బిడ్డ. అప్పుడు మీరు పోలేదా? మా అమ్మాయిని ఇంత దారుణంగా ఎందుకు కొట్టారు, కళ్ళలో ఎందుకు కారం కొట్టారని చెప్పి మీరు పోయి గొడవ చేయలేదా? ఎందుకు చూడు చెప్తా సార్ ఇను. అయితే వాళ్ళిద్దరు వేరు, నాకు తెలియదు కదా మ్యాటరు. ఇంటికి వచ్చినాక మా పెద్దక్కని పట్టుకున్నది. అమ్మ నా కళ్ళలో కారం పెట్టి కొట్టిందమ్మా, పెద్ద మమ్మీ కళ్ళల కారం పెట్టి కొట్టిందంటే నేను చూసామన్న బిడ్డ చేసుకున్న కంచెలు చంపుతున్నారు వాళ్ళు. నేను చంపనియ్యా, నేను ఆడి కోని వయసు అది ఇసబెట్టిగా నా బిడ్డ కళ్ళల కారం పోసి కొట్టిందంట మీ అమ్మ. నేను ఈ 100 మందిని పట్టుకొని పోతా, పంచది పెడతా అంటే నా తల్లి మీద పంచది పెట్టకు, నీ కాలు మొక్కుతా, నేను మళ్ళీ సరి కొట్ల కోను. నేను ఈయన బత్తా నచ్చిన ఈయన బత్తా నీ బిడ్డను పట్టుకొని. తెలుసో తెలకపోయినా మా అమ్మ ఇత్తది కావచ్చు అని అడుగుతాను పోయినా, ఇట్లా కొడుతుందని నాకు తెలియదు. 10 మందిలో బదనం చేయకు. నాకు 50,000 లక్ష రూపాయలు అడగట్టాలంటే నా దగ్గర లేవత్తమ్మ. మనకు లేని పరిస్థితి, నేను లేని పరిస్థితులు ఉన్నా సార్. ఇదొకటి నా దగ్గర రూపాయి లేని పరిస్థితులు ఉన్నా, మొత్తం బాగులే. 20 లక్షలు తీసుకురా, 20 లక్షలు తీసుకొస్తేనే నువ్వు ఇంటికి రా అన్నదంట వాళ్ళు. 20 లక్షలు తీసుకొని రా, నా ఇంట్లో నువ్వు ఉండాలంటే 4 ఎకరాల పొలం ఉండాలా, నీకు 1 కోటి రూపాయల ఆస్తి ఉండాలా. నిజం బదులని పిల్లని మాట్లాడిన 4 ఎకరాల పొలం ఇస్తున్నది, 20 లక్షలు ఇస్తున్నది. ఆ పైసలు ఇస్తే మీరు చచ్చిపోయేదాకా బతాం. రీకం లేదు సారు, రోజు తిట్టుడే, రోజు 12 ఒకటేగా 100 సార్లు 8 నెలల కంచెలు మాకు తిట్టని రోజు లేదు. అట్లా ఎవసే నేను దోలేం పని పట్టిన చంపుతారు. వాళ్ళ అన్నదమ్ములు ఏం చేసారు, నాకు ఫోన్ చేసిర్రు, నీ బిడ్డను చంపేస్తామని ఫోన్ చేస్తే నేను నమ్మపోకన్నా. వాళ్ళు నా బిడ్డను కొట్టిపించినవా, తోలకపోయి నీ తల్లితో కొట్టిపించినవా అంటే అత్తమ్మ ఇప్పటి నుంచి లోనని కాలు మొక్కిండు. ఇప్పటి నుంచి పోను, వాళ్ళు చంపేస్తున్నారు పక్కనే. వాళ్ళు చంప ఇప్పుడు
ఇంకొంచెం ఉంటే నా పిల్లని నన్ను ఎంపూరు నిన్ను నటిస్తుండు, కొంచెం అయితే ఎంపూరు నేను మళ్ళీసారి పోను, నాన్నలు కూడా అన్నారు చంపుతాని, ఇక నేను మళ్ళీ పోను అన్నాడు. ఫిక్స్ అయిండు. 3 రోజులకు తల్లిగారి ఇంటికి అయ్యిండు. పోయి ఆడ కూర్చొని అమ్మ ఏం చేయాలా, అన్నలు ఏం చేయాలా అంటే, అరే నిజామాబాద్ పిల్లని మేము మాట్లాడినాం, నిజామాబాద్ పిల్లని మాట్లాడినావు, నీకు 1 కోటి రూపాయలు ఆస్తి వస్తుంది, నువ్వు కట్టెం చేసినా చేయకుండా కానీ చచ్చేదాకా బతావు, దాన్ని ఎంపేసిరా, నాకు ఎమ్మెల్యే తెలుసు, అటు ఒక్క ఎమ్మెల్యే మాట మీదనే మనం బెయిల్ మీదనే బయటకు వస్తాం, మనకు కేసు లేదు, మనకు ఏమో శిక్షలు ఉండవు, మనం చంపరు. 10,000 ఒక 20 లక్షలు 10 లక్షలు బయట వాళ్ళ వారబోతున్నంటే మనం బయటకు వస్తాం. బరాబరి 3 కూర్చొని ఆయనకి చెప్పి తోలేసిరట. తోలేసినాక వాళ్ళు 3 రోజులు అక్కడ ఉన్నప్పుడు ఇదంతా ప్లాన్ పోలీసులకు చెప్పిండు, ఈడే హరిగాడే చెప్పిండు. హరిగాడు నిన్న రోగుల బండిలోకి ఇచ్చి నిన్న పోలీసులు పొత్తికి ఫోన్ చేసిరు మాకు. ఫోన్ చేసి కొట్టంగా ఉన్న మాట, నా అన్నదమ్ములు కావాలంటే నీకు ధైర్యం కాకపోతే ఇంటికి వస్తాం, రాత్రి అలా నీ అత్తమ్మ వండిదాకా చూడు, ఆడికి వచ్చి చంపుతాం మేము అంటే, ఈడు ఒక్కడు మీద వేసుకుంటుండే కానీ వాళ్ళ అచ్చుడు 3 వచ్చిరు మా ఇంటికి. మా ఇంటికి 3 వచ్చిరు. అమ్మాయిని చంపేటప్పుడు 3 వచ్చిర్రు. 3 వచ్చిర్రు. ఇగో సౌండ్ వినబడ్డది, వీళ్ళు చూసిరు ఇంటి ముంగటోళ్ళు. ఆయన పదే చెప్తుండు, నీ ఇంటికి మంది వచ్చిర్రు, నీ ఇంటికి మంది వచ్చిర్రు అంటే, కుక్కలు వచ్చినాయి మమ్మల్ని దొంగలు బింగలు వచ్చి ఓడుకొడతారు, నా బిడ్డ ఈ రోగుల లొల్లి. మీరు పక్కనే ఉన్నారు కదా, మా పక్క రూమ్ లోనే పడుకుని ఉన్నారు కదా మీరు. పక్కనే వన్నాం, తలుపు కూడా పెట్టుకోలే, పక్కనే వన్నాం. పక్కన నాకు బగ్గరోలే ఆరోగ్యం మంచిగా ఉంటుంది, నా మోని కళ్ళు కనిపించాయి, గుడ్డి మహారాజు మొత్తం కళ్ళు పోయినాయి. ఆయన చచ్చినోడు తెలియదు బతికినోడు తెలియదు. ఇక నాకు బీపీ డౌన్, తిరుక్కుంటా కింద పడిపోతున్నా, గోళీలు తెచ్చుకొని బాగా పడిపోయినా. మా ఆయన దీనికి బాగా చెమటలు పోతున్నాయి, కూలర్ తెచ్చిన పక్కన పెట్టిండు. మూత కూలర్ మూత ఉండదా, సౌండ్ వచ్చింది, పండుకున్నా. వచ్చిర్రు పడ్డరిగా, మరి తల్లి వచ్చిందో లేదో తెల్లగాని మనిషి గంటకొక తిరిగి చెప్తుండు. మా అమ్మ వచ్చింది అంటుండు, మా 2 అన్నదమ్ములు వచ్చిర్రు అంటుండు, మళ్ళీ నేను ఒక్కడిని చంపిన అంటుండు. ఒక్కడి చంపిన విషయం కాదు, వాళ్ళ అమ్మ 2 అన్నదమ్ములు వచ్చి కాదు. ఈ గల్లీలో సీసీ కెమెరాలు ఏం లేవా? ఎవరు వచ్చారు, ఎంతమంది వచ్చారో తెలుసు కదా. సీసీ కెమెరాలు ఏడపడి సీసీ కెమెరాలు లేవు, మా ఊళ్ళే లేవు, గాడున్నాయి, కచ్చరికాడు ఉన్నాయి. ఈ ఏరియా అంతా ఏ ఇంటికి సీసీ కెమెరాలు లేవు. వాళ్ళు నిజంగా 3-4 వస్తే ఎక్కడో చోట సీసీ కెమెరాలో కనబడతారు. మీ చెకప్ ఎత్తున్నాం కానీ కట్టుండే సీసీ కెమెరాలు ఈ మూలకు దిక్కులేదు. పోలీసులు మొత్తం చూస్తారండి, చూడాలి. వాళ్ళు ఎన్నికూరి ఎత్తన్నారు, వాళ్ళే కుటుంబం వచ్చి బరాబరి నా చిట్టమ్మని చంపిపోయారు. 3 రోజులకు చంపుతున్నారు, బరాబరి చంపిరు. నాకు న్యాయం జరిగేటట్టు చేయరు సార్, మీరు దండం పెడతారు. ఇలా నా బిడ్డని చంపిరు, రేపు ఇంకో బిడ్డను కూడా చంపచ్చు, చంపి పోలీసు వాళ్ళకి కలుతారు. వాళ్ళ 2 ఏళ్ళ ఉంటారు, ఒక 10 లక్షల వారితే బయటకు వస్తారు. దానికి న్యాయం ఎట్లా? మళ్ళీ వేరే వాళ్ళని చంపుకుంటూ పోతారు, మళ్ళీ 4 రోజులు ఉంటారు, ₹1,00,000 వారిస్తారు, మళ్ళీ బయటకు వస్తారు. ఇట్లా బుద్ధి చెప్పకపోతే అందరికి ఎట్లా తెలియాలా? ఈ న్యాయం ఏమైనా నడుతుందా? ఒక అమ్మాయిని చంపిందంటే ఆన్ని నడి రోడ్డు మీద, లేకపోతే వెంటనే ఉరి శిక్ష అయ్యాలా. మీ కోపానికి, మీ ఆవేదనకి, మీ బాధకి అర్థం ఉంది. సో అది తల్లి ఆవేదన చూడండి, ఎంత బాధపడుతుందో. ఈ ఘటన జరిగిన తర్వాత కూడా ఏడుస్తూనే ఉంది. మా అమ్మాయికి న్యాయం జరగాలి, ఒక ప్లాన్ ప్రకారం వాడు హరిబాబు, వాళ్ళ తల్లి, అన్నలు అందరూ కూడా కలిసి ఇంటికి వచ్చి చాలా దారుణంగా మా అమ్మాయిని చంపేశారని చెప్పి బాధపడతా ఉంది ఆ తల్లి. పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయాలి, న్యాయం చేయకపోతే మళ్ళీ మేము రోడ్డు ఎక్కుతామని చెప్పి చాలా ఆవేదనతో వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. ఇది వైష్ణవి ఇంటి దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.